ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలను గనక ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ విషయాలను కూడా ప్రభువు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాల ప్రకారం ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే సాతాను అని మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అతడు దేవునితో సహవాసం చేస్తూ అటు సాతానును కూడా విడిచిపెట్టకుండా, ఆ సాతాను యొక్క ఆలోచనలు పూర్తిగా విడిచిపెట్టకుండా వాటికి విలువిస్తూ ఉన్నాడు. ఇటు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు. అంటే ఈయన యొక్క జీవితం ద్విమనస్కుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, అటు దేవునిలో లేడు పూర్తిగా, ఇటు లోకంలో లేడు. అలాంటి వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే నీ ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. అటు ఇటు కాకుండా ఉన్నట్లయితే నా నోటిలో నుండి ఉమ్మి వేస్తాను అని ప్రభువు మాట్లాడినట్టుగా మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఇస్కరియోతు యూదా యొక్క పరిస్థితి అదే విధంగా ఉన్నది. ప్రభువు వారితో సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువు ఆయన గురించి రాయించినటువంటి మాట ఏమిటి అంటే అతడు సాతాను అని చెప్పేసి ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి దుర్గుణము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ద్రోహి అగు ఇస్కరియోతు యూదా అని మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అతడు నమ్మినటువంటి వ్యక్తినే నమ్మక ద్రోహం చేసి 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు ప్రభు వారికే ద్రోహము చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. అందుకే ఆయన గురించి ప్రభువు తెలియపరుస్తున్నటువంటి రెండో విషయం ఏంటిది అంటే ద్రోహి. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇస్కరియోతు యూదానంట దొంగగా మనకు కనిపిస్తూ ఉంటాడు. డబ్బు సంచిని దేవుడు ఇస్కరియోతు యూదాకే అప్పగించినప్పటికీ ఇక దేవుని పరిచర్య నిమిత్తం వేయబడుతున్నటువంటి కానుకలలో నుండి కొంత సొమ్మును తన సొంతానికి, తన స్వార్థానికి ఉపయోగించుకున్నట్లుగా అందులో వేయబడినటువంటి దేవుని సొమ్మును దొంగిలిస్తూ ఉన్నటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు వాడు దొంగ అయ్యుండి అని చెప్పేసి. చూడండి ప్రియులారా, ఇస్కరియోతు యూదా గురించి సాతాను అని ప్రభువు ప్రస్తావించినట్లుగా, ద్రోహి అని ప్రస్తావించినట్లుగా, దొంగ అని ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రజల దృష్టిలో ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడు అంటే అపోస్తలుడు, అనేకులను స్వస్థపరిచినటువంటి వ్యక్తి, అద్భుత కార్యాలను జరిగించినటువంటి వ్యక్తి, సువార్థికునిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అనేకులకు బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తిగా పేరు పొందుకున్నాడు. అంతేకాకుండా ఆయన ట్రెజరర్గా కూడా గుర్తింపు పొందినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రజలందరి దృష్టిలో ఇన్ని మంచి సాక్ష్యాలు ఉన్నప్పటికీ ప్రభువు దృష్టిలో మాత్రం దొంగగా మిగిలిపోయాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. సాతాను అనుచరుడిగా ఆయన జీవితం కనిపిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వీటన్నింటిని బట్టి ఇస్కరియోతు యూదా జీవితం ఏ విధంగా ఉన్నది అంటే వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. వేషధారులను దేవుడు క్షమిస్తాడా అంటే క్షమించే అవకాశమే లేదు. తన దగ్గరకు వచ్చినటువంటి పరిసయ్యులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి, సద్దూకయ్యులను ఉద్దేశించి వేషధారులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్పేసి రకరకాల మాటలను వారిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సున్నము కొట్టినటువంటి సమాధి పైకి ఎంత అందంగా కనిపిస్తుందో ఇస్కరియోతు యూదా జీవితం కూడా మనుషులందరికీ అంత అందంగా, అంత మంచి సాక్ష్యములు కలిగినటువంటి వ్యక్తిగా కనిపించినప్పటికీ ఆ సమాధి లోపల కంపు ఉన్నట్లుగానే, పురుగులు ఉన్నట్టుగానే, ఆ మనుషులు అసహ్యించుకునే స్థితి ఉన్నట్టుగానే ఇస్కరియోతు యూదా జీవితం కూడా దేవుని దగ్గర అదే విధంగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో సాతానుగాడంట ఇస్కరియోతు యూదాలో ప్రవేశించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త
10వ అధ్యాయము 1వ వచనంలో దయ్యములను వెళ్ళగొట్టే శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి, అనేకులు దురాత్మల ద్వారా పీడింపబడుతూ ఉన్నప్పుడు ఈ యూదా వెళ్ళే వారిని ఆ యొక్క దురాత్మల బారి నుండి కాపాడినటువంటి వ్యక్తి, దురాత్మలను పారద్రోలినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన జీవితం ఏ విధంగా మారిపోయినది చివరికి అంటే, ఆయనలోనే ఒక దురాత్మ ప్రవేశించిందంట. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారం సాతానుగాడు ఆయనలో ప్రవేశించడం మాత్రమే కాదంట, ఆయనకు ఆలోచనలు కూడా పుట్టించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక ఆలోచన ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించమని చెప్పేసి సాతానుగాడు యూదాను ప్రేరేపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే AD 30లో ఏప్రిల్ 4వ తారీఖున మంగళవారం రోజున యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో మాట్లాడి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాను అని చెప్పేసి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో 30 వెండి నాణాల యొక్క విలువ ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ రోజుల్లో బానిస యొక్క కొనుగోలు విలువ ఎంత అంటే 30 వెండి నాణాలు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆ రోజున ఒక కార్మికుని 2 లేదా 3 నెలల జీతం ఎంత అంటే 30 వెండి నాణాలు. మూడోదిగా ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యంలో ఒక జత దుస్తుల ఖరీదు ఎంత అంటే 30 వెండి నాణాలు. ఆ 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాను అని చెప్పేసి మంగళవారం రోజున ఇస్కరియోతు యూదా ఒప్పందం చేసుకున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది.